మధ్యపల్లి శ్రీరామకృష్ణ గారు ప్రమాణ స్వీకరణ పిఎంజిఎఫ్ లాయర్ డాక్టర్ వికే పంచవర్తి గారు, పిఎంజిఎఫ్ లాయర్ కొత్తపల్లి రవికుమార్ గారికి, ప్రత్యేక అవసరమైన పిఎంజిఎఫ్ లాయర్ పుట్టా విజయశ్రీ గారికి, పిఎంజిఎఫ్ లాయర్ మాలిపూడి చంద్రబాబు చౌదరి గారికి, రీజియన్ చైర్పర్సన్ ఎంజిఎఫ్ లాయర్ పి వెంకన్న గారికి, జూన్ చైర్పర్సన్ లాయర్ ఏడా రామనాథేశ్వరరావు గారికి, ఈరోజు మాస్టర్ ఆఫ్ సెరమనీ చేయించున్న పిఎంజిఎఫ్ లాయర్ మద్దుపూడి శ్రీహరి గారికి మరియు పూర్వ అధ్యక్షులు వివిధ క్లబ్స్ నుంచి విచ్చేసిన లైవ్ మిత్రులకు, నా క్లబ్ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. 2026-27 సంవత్సరంలో నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోవడంలో నాకు పూర్తి సహకారాలు అందజేసిన క్లబ్ పూర్వ అధ్యక్షులు, మా క్లబ్ లైవ్ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా క్లబ్ మార్గదర్శకులైన పిఎంజిఎఫ్ లైవ్ కొత్తపల్లి రవికుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వారి అభిప్రాయంలో వారి సూచన మేరకు క్లబ్లు జిల్లా స్థాయిలో పేర్కొన్న విధంగా అన్ని క్యాలెండర్ ఈవెంట్స్, సర్వీసు కార్యక్రమాలు మా లైవ్ క్లబ్ సభ్యులు ఆర్థిక సహాయ సహకారంతో ముందు విధంగా నడిపిస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. మధ్యపట్ల దొరయ్య గారు, సుబ్బారావు గారు దంపతులకు 5వ సంతానంగా మధ్యపట్ల శ్రీరామకృష్ణ గారు జన్మించారు. వారి విద్యాభ్యాసం కొవ్వూరు భీమవరం కాలేజీలో చదువుకుని ఎంతకాలం చదివారు. తర్వాత క్రియాశీల రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ రాకముందు కాంగ్రెస్ పార్టీలో గూడూరు శ్రీరామకృష్ణ గారు వెనక వారు అనుచరులుగా, తర్వాత 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పెండియాల కృష్ణబాబు గారు, పెండియాల చంద్రబాబు గారు సంవత్సరంలో తెలుగుదేశంలో జాయిన్ అయ్యి అందులో క్రియాశీలకంగా పనిచేస్తూ 1982లో శ్రీరామ సొసైటీకి అధ్యక్షుడిగా అయ్యి దగ్గర 20 సంవత్సరాలు చేసి, తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వైస్ చైర్మన్గా, డైరెక్టర్గా పదవులు పొంది, అలాగే మా కొవ్వూరు ది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 48% ఎన్పిఏ ఉన్న టైంలో కృష్ణబాబు గారి బ్యాంకుని డెవలప్ చేయాలని చెప్పి వారిని పోటీ చేయమంటే పోటీ చేసి నేటికి 24 సంవత్సరాలు దగ్గరగా అవుతుంది. ఏకగ్రీవంగా 24 సంవత్సరాల నుంచి కూడా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉంటూ ఎన్పిఏ కూడా 3%, 2% తీసుకొచ్చి అభివృద్ధి పనులు నడిపిస్తూ ఈ సంవత్సరం 170 లక్షల లాభంతో ముందుకు నడిపిస్తున్నారు. అలాగే కూడా ఇప్పుడు శాసనసభ్యులకు కానీ నిజవర్గంలో స్థాయిలో కానీ క్రియాశీలకంగా పనిచేస్తూ నిబద్ధతగా నీతి నిజాయితీగా వెళ్తున్నారు. వారిని సభ పరిచయం చేయడానికి నాకు అవకాశం ఉంది. మాస్టర్ చదివి వారికి నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నాకు కూడా రాజకీయంగా గురువులు, అలాగే సోదర సమానులు వారు చెప్పిన మాట కాదనకుండా నేను ముందుకెళ్తూ ఉంటాను. నేను ఈరోజు ఈ పదవిలో ఉన్నా నేను ఏ రకంగా నడవాలని చెప్పేది కూడా ఆయనే. మా కొవ్వూరు పర్మనెంట్ క్లబ్ కట్టాలన్నా కూడా స్టాండర్డ్గా కట్టడం తప్ప టెంపరీగా కట్టొద్దని సూచన చేసేది కూడా ఆయనే చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. అందుకు నాకు మాస్టర్ చదివిన వారు నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం. మానవత్వంతో సాటి మనిషికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి సంస్థలో మరి లయన్స్ క్లబ్ వాళ్ళు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం, మానవ సేవే మానవ సేవ అనేటువంటి ఇవన్నీ ఒక ఉద్దేశాలతో మరి సేవను కొనసాగిస్తూ మరి లయన్స్ క్లబ్ల ద్వారా అనేక మందికి సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఈ క్లబ్ కల్పించింది. ఇంటర్నేషనల్గా మరి చాలా చక్కగా మరి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50,000 క్లబ్లు ఉన్నాయని తెలుస్తుంది. మరి 50,000 క్లబ్లు కూడా చాలా చక్కగా అవసరం వచ్చినప్పుడు మనిషి యొక్క అవసరాన్ని, ఉపద్రవాన్ని గుర్తించి మరి వాళ్ళకి సాయం ఈ క్లబ్ల ద్వారా సాయం అందించడం చాలా సంతోషకరమైన విషయం. మరి వేళ తుఫాన్లు కానీ, వరదలు కానీ, అదేవిధంగా మరి సాటి మనుషులకి మెడికల్గా కూడా చాలా చక్కగా మరి సహాయ సహకారాలు మరి క్లబ్ ద్వారా అందిస్తున్నారు. చాలా సంతోషం. మరి వేళ మన పక్కనే ఎడగోడు ఉన్నట్టే మరి రవికుమార్ గారిని మనం ఎప్పుడూ కూడా మనం కొనియాడుకున్న అవసరం. అలాగా అందరికీ కూడా అవకాశం ఉన్న కాడల్లా మరి సేవలు చేయడం మరి చాలా సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా దీంట్లో డిసిప్లిన్ కూడా నేర్చుకోవచ్చు. ఇందులో నేను చాలాసార్లు చూస్తాను. మన చంద్రబాబు గారు
మరి ఈవేళ నేను ఈ ప్రెసిడెంట్గా చేసినప్పుడు లైఫ్లో ప్రెసిడెంట్గా అది ఇప్పుడు కూడా ఏదైనా కంగారుగా పరిగెడుతుంటాడు. ఏంటి కంగారు అంటే రిపోర్ట్లు పంపేయాలి, ఈవెంట్ రిపోర్ట్లు పంపాలి. అదేవిధంగా మెంబర్షిప్ మొన్న జూన్ 30 తారీఖు క్లోజ్ అయిపోతే మరి అర్జెంటుగా ఇది అవ్వాలనేటువంటిది ఒక డిసిప్లిన్గా ఈవెంట్స్ చేయడం, ఈవెంట్స్ ఇమీడియట్గా ఇంటర్నేషనల్గా వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం మరి చాలా సంతోషం. మరి ఇందులో చేరిన సభ్యులకి డిసిప్లిన్ ముందు వ్యక్తిపరంగా డిసిప్లిన్ పెట్టు అని నేను నమ్ముతుంటాను. మరి ఈ విధంగా డిసిప్లిన్తో ఉండటం చాలా అవసరం. మరి అదేవిధంగా మరి కొవ్వూరుకు వచ్చేటప్పటికి మరి 18 సంవత్సరాలు బట్టి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి ఇదంతా కూడా రవికుమార్ గారి ఒక ప్రోత్సాహం ఎక్కువని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన బాగా ఇనిషియేటివ్ తీసుకుని ఇంకా మనం సేవలు చేయాలి, ఈ క్లబ్ బాగా అభివృద్ధిలోకి రావాలి అనేటువంటి దృక్పథంతో ఆయన సర్వీస్ని వీళ్ళందరికీ కూడా సెషన్ చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ సర్వీస్ని చేయడం మరి కొవ్వూరికి వచ్చేటప్పటికి మీరు ఇప్పుడే అన్నారు. ఎందుకంటే తీరని కోరిక నేను వింటున్నాను. ఇదివరకు లేకపోతే మీటింగ్స్లో ఇలాగ వచ్చినప్పుడు పాల్గొనకాల ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు క్లబ్కి కొరత ఏంటంటే సొంత బిల్డింగ్ ఏర్పాటు చేయాలని. అదే మరి రాను అది వాయిదాలు పడతా వస్తుంది. మరి ఆ అదృష్టం ఎవరికి వస్తుందో నాకు తెలియదు. ఎవరి హయాంలో ఈ క్లబ్ని మరి ఏర్పడతారో మరి నాకు తెలియదు. కానీ ఇందులో పోటీ పడవలసిన అవసరం ఉంది. నిరుత్సాహపడకుండా పోటీపడి మన క్లబ్కి ఒంగోలు లయన్స్ క్లబ్కి సొంత బిల్డింగ్ని ఏర్పాటు చేసేలాగా అవకాశాన్ని ట్రై చేయాలి. పాల్గొనాలి.